శ్రీమాత్రే నమః. మీరు చేసే పూజలు దేవుళ్ళకు చేరుతున్నాయా లేదా? చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచనలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి? పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. మీకు కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం. మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇంట్లో పూజా సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధతో దేవుడిని ఆరాధించాలి. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉండమని, మీ కోరికల్ని నెరవేరుస్తాడు అని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతూ ఉంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉండటమే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని పటాల నుండి పడినప్పుడు మీతో ఉంచుకోండి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని ₹1 నాణాన్ని కొని పెట్టి బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజా సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయటం అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి. కూర్చొని మాత్రమే పూజ చేయండి. అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకి ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఉడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని, దేవుడు ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సూచకం. బల్లులు లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం. పూజా గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ సూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది. అలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం. దీపం నుండి శబ్దం రాకూడదు. అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం.
పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షంతలు వేయాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజా గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాత మరో కొబ్బరికాయని కొట్టండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి. మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కుంకుమను పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. మీ పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్యం దిక్కున పూజా గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షి గుడి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయాలి. అప్పుడే మీ పూజకు పుణ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు. దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది. అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మన శాస్త్రాలలో చెప్పబడిన పూజా నియమాలను తెలుసుకుని దేవునికి భక్తి పూర్వకంగా పూజ చేస్తే అఖండ కుబేర రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. పూజ చేసినంత మాత్రాన పుణ్య ఫలితం దక్కదు. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం వెలుగులలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం వరిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది. కల్లుప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయవచ్చు. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి. ముగ్గులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ పూజా గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూజ చేసి ఆడవారు నైటిలు వేసుకుని దేవుడిని పూజించకూడదు. చక్కగా చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శరణివాసం ఉంటుంది. మీ పూజా గదిలో తప్పకుండా మంచినీళ్లు పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరుతాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. అప్పుడు మాత్రమే దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ప్రతి ఒక్కరూ పూజా గదిలో అక్షంతలు ఉండాలి. ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షంతలను తలపై వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు. పూజా గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకుని దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది.
ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి. ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణాలు చేయాలి. 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని తలపై అక్షంతలు వేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజా గది నుండి 5 నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి. ఈ 5 నిమిషాల సమయంలో ఆ దేవుడి చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది. కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత పూజా గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి. అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. దేవుడు నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో పెట్టేస్తే దేవునికి కోపం వస్తుంది. మీ పూజకు పుణ్యం కూడా లభించదు. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి. నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి. ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తుంటాయి. అయితే ఇలా అస్సలు రాకూడదు. దీపం నుండి చప్పుడు వినిపిస్తే మీ పూజకు ఫలితం దక్కదు. ఇక దీపంలో ఉండే వత్తులు పూర్తిగా కాలిపోవాలి. ఇక పూజ చేసేవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను తీసుకొని మంగళసూత్రానికి పెట్టుకోండి. ఇలా చేయటం ద్వారా మీ భర్త ఆయుష్ పెరగటంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. నల్లటి వస్త్రాలు వేసుకొని దీపారాధన చేయకూడదు. ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి. దేవీ దేవతల విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ పడమర దిశగా ఉండాలి. ఒకవేళ ఇలా కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణం వైపుకు ఉత్తరముఖంగా కూర్చొని పూజ చేయాలి. ఈ పూజ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.